ప్రభు గణదనికే ప్రభు మహిమనికే ప్రభు గణదనికే ప్రభు సుదే మహిమ గణదయు ప్రభావమునికే ప్రభు. ఆమేన్. సుదే మహిమ గణదయు ప్రభావమునికే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఆమేన్. ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఆమేన్. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చిదివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వం నాకిచ్చిదివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఆమేన్. ఎంతో ప్రేమించి నాకే ఎత్తించి ప్రాణమునర్పించిదివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించిదివే. ఎంతో ప్రేమించి నాకై ఎత్తించి ప్రాణమునర్పించిదివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించిదివే. ఆరాధనా ఆరాధనా మసే ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఆమేన్. ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్వరగా దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా సోదరం మా బ్రతుకులో చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు తండ్రి. దేవా మీ కరుణని బట్టి సుదేశనం తండ్రి. మీ పిలుపుని బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్న దేవా వందనాలు తండ్రి. మా పాపాలను క్షమించిన గొప్ప దేవా మీకు ఆరాధన తండ్రి. మీ ప్రభా మా కొరకు కలువరి సేవలో ప్రాణం పెట్టి మీ శివ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినట్టు దేవ వందనాలు తండ్రి. ఆలోచన మాటలు క్రియల ద్వారా ప్రతి పాపాలు క్షమించిన మా గొప్ప యేసయ్య మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి మేము కూడా ప్రతి ఒక్కరితో క్షమించుకొని ప్రేమించుకొని బ్రతికినట్టు తండ్రి గొప్ప అభిషేకంతో తండ్రి ఉదయకాలం మెరుచుము నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే రబా ఖరబినా సోలో పూర్వబిరే తండ్రి వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ సహాయము తండ్రి. వాక్యం తోటి మాట్లాడము విన్న వాక్యం మార్మలాగా మార్చము తండ్రి. దేవా ప్రతి ఒక్కరు తండ్రి మేమందరం ప్రతి ఒక్కరు దేవా మీ వాక్యానికి లోబడి ప్రతి కృప తండ్రి దేశమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తంగా దవిస్తున్నాం యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం అలాగే 21వ వచనం ప్రియులారా
ప్రారంభంగా చదువు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఇంకా కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చూసినట్లయితే మన దేవుడు మన జీవితంలో మేలు చేస్తామన్నమాట. మన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మేలు చేసే దేవుడు అనమాట. అందరూ మానవులు అందరికీ మేలు చేయడానికి కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపారు. ఇప్పుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు మన ప్రభు. యేసుక్రీస్తు ప్రియులారా భూమిలో బ్రతికినప్పుడు అపోస్తలుల కార్యం 10:38 ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ శక్తితో దేవుని ఆత్మతో నింపబడి మేలు చేసుకొని బ్రతికామన్నమాట. మేలు చేసుకొని బ్రతుకుతూ ఒకవైపు దురాత్మల చేత ఇబ్బంది పడుతున్న వారిని స్వస్థపరచుకొని ముందుకు వెళ్ళే. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు మేలు చేసేదేవుడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మనకు ఎన్నో మేలు చేశారు. తండ్రి దేవుడు యేసుక్రీస్తును నాకు మీకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఆ యేసే అనుదినం మనలో ఎదుగున్నారు. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న ప్రియులరా మనను మేలు చేస్తున్నట్టు జీవగల దేవుడు తప్పకుండా వాడతారు. కాబట్టి మనం సహజంగా ప్రియులరా ఎవరైనా మనకు విధంగా కీడు చేసినప్పుడు మనం కీడు చేయాలని తలంపు రావడానికి అవకాశం ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. మనం ఎవరికి ప్రియులరా ఏ వ్యక్తి కూడా కీడు చేయవద్దు అనమాట. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. లోకములో దేవునితో భయభక్తి లేని వ్యక్తులు ఒకవేళ కీడు చేసుకొని కొందరు బ్రతుకుతున్న వారు ఉండవచ్చు. కాబట్టి ఒకవేళ ప్రియులరా నాకు మీకు విధంగా ఎవరైనా ఒకవేళ కీడు మనం కోరుతున్న విషయం అందరూ మనకు మేలు చేయాలని మనం కోరుతున్నాం. లేదు, అందరూ మనకు మేలు చేయాలి మనం కోరుతున్నాం. కానీ అందరూ మేలు చేసే స్థాయిలో వారు ఉండలేదన్నమాట. ఎవరైతే ఎంతగా జీవగల దేవునితో సహవాసం చేస్తారో ఆ దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి బ్రతుకుతున్న వారు మేలు చేసే వ్యక్తిగా మార్చబడతారన్నమాట. కాబట్టి అలాగే అందరూ లేదు. కాబట్టి కొందరు ప్రియులరా కీడు వారి మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు కీడు చేయడానికి అవకాశం ఉంది. లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అలాంటి ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. మేలు చేసేవారు ఉన్నారు, కీడు చేసేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు మనకు చాలా సంతోషం, మంచిది. కానీ ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు అది మనకు తట్టుకోలేని బాధగా, అది మాత్రం కాకుండా కొందరు తిరిగి కీడు చేస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా నాకు మీకు ఎవరైనా కీడు చేసిన ఒకవేళ కీడు చేసినా కానీ దేవుని కుమార్తెగా ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. మనం వారికి వ్యతిరేకంగా అనవసరమైన విషయాలు ప్రచారం చేయవద్దు, మాట్లాడవద్దు అనమాట. అంటే కీడు చేయవద్దు అనమాట. కీడు చేయవద్దు, వారాలుగా మనం ఉండవద్దు అని దేవుడు కోరుతుంది అనమాట. ఎందుకంటే ఎవరైతే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఏ విత్తనాలు అయితే మనం పెడతారో దానికి కోత ఉంది అనమాట. ఏదైతే మనం విత్తుతారో అది ఫలిస్తాయి అనమాట. కాబట్టి మనం కీడు చేసినప్పుడు కీడే మనకు తిరిగి వస్తాయి అనమాట. మేలు చేసిన వారికి మేలు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ తిరిగి మనుషులు మేలు చేయకపోయినా కానీ దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం మంచి విత్తనాలు పెట్టాలి అనమాట. మంచి విత్తనాలు అంటే మంచి మాటలు, మంచి విత్తనాలు, మంచి క్రియలు. మంచి విత్తనాలు అంటే మంచి మాటలు కానీ మంచి క్రియలు చేసేవారు ఉండాలన్నమాట. అది పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అనుదినం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరణ ఇస్తాడు. పలానా బ్రదర్కు సహాయం చేయమని, లేదని పలానా సిస్టర్కు సహాయం చేయమని, లేదని పలానా వారి కొరకు ప్రార్థన చేయమని. ప్రార్థన చేయడం కూడా ఒక మేలు అనమాట. అది కూడా ఒక గొప్ప సహాయం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. డబ్బు ఇవ్వడం మాత్రం కాదు, డబ్బు ఇవ్వడం కూడా ఒక సహాయం అనమాట. అది కూడా ఒక మేలు చేయడం అనమాట.
కాబట్టి అంత పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారు ఉండవద్దు. దానికి అర్థం ప్రియులారా జీవగల దేవుడు కోరుతుంది కీడు చేసే వారికి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది వారికి దుఃఖం, నిరాశ, బాధలు, వేదన ఎంగిరిస్తా అవుతాయి అనమాట. శ్రమలు అనవసరంగా ఎంగిరిస్తా అవుతాయి అనమాట. మామూలుగా కొన్ని శ్రమలు వెళుతున్నారు, కానీ కీడు చేయడం వలన ఇంకా అది ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనకు అనవసరంగా కీడు మనమే తెచ్చుకొని వద్దు అనమాట. మనమే దాన్ని తీసుకొని రావద్దు. కొన్ని అనవసరంగా కొన్ని వస్తాయి. కాబట్టి దాన్ని మనం పరిశుద్ధాత్మ వలన ప్రార్థన ద్వారా జయించుకోవాలి. కానీ మనం కీడు చేసుకొని మన మీదకి కీడు తీసుకొని వచ్చే బిడ్డలుగా మనం ఉండవద్దు. కాబట్టి కీడు ఎవరికి చూడండి, ఏ వ్యక్తి కూడా చేయవద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. భూమి మీద బ్రతుకుతున్న ఏ ఒక్క వ్యక్తికి ఉదయంగా కూడా దేవుని కుమార్తెగా ప్రియులారా మనం కీడు చేయవద్దు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనం మేలు చేసిన వారుగా ఉన్నామా, లేదంటే కీడు చేస్తున్న వారు ఉన్నామా? కొందరు మనం చూస్తున్నట్టు ఒకవైపు మేలు చేస్తారేమో, కొద్దిసేపు తర్వాత కొందరు కీడు చేస్తారు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతుంది? మనం పూర్తిగా ప్రియులరా కీడు మనం అస్సలు చేయవద్దు అనమాట. ఎవరికి ప్రియులరా మనం కీడు చేయవద్దు, మనం మేలు చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. మేలు చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఒకవేళ ఎవరైనా కీడు చేసే వారు ఉంటే దేశం మీద ఆపండి. కొందరు క్రియల ద్వారా కావచ్చు, కొందరు మాటల ద్వారా కావచ్చు. ఇప్పుడు దాని వలన ప్రియులరా మనకు మేలు లేదు, ఇద్దరికి కూడా మేలు లేదనమాట. కాబట్టి మనకు మేలు లేదు, ఇద్దరికి మేలు లేని విషయాలు మనం చేసినప్పుడు ఒకవేళ చేసేవారు ఉండే మన సమయం దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం ఈ సమయం వ్యర్థంగా చేసినట్టు అనమాట. ఆ సమయాన్ని తప్పుగా వాడుకున్నట్టు అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులర బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కీడుకు మనం కీడు చేయవద్దు. కాబట్టి కీడు మనం చేయవద్దు, మేలు చేయాలి. ఇంకొకవేళ ఎవరైనా కీడు చేస్తున్నా కానీ వారు కూడా మనం కీడు చేయవద్దు అనమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారుగా మనం ఉండవద్దని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమాధానం మనం పెంచుకోవాలన్నమాట. కీడు చేసుకొని సమాధానం పెంచలేదన్నమాట. కానీ మేలు చేయాలి. అదే యేసుక్రీస్తు చెప్పారు, శత్రువులను ప్రేమించుడి. అంటే మనుషులను మనకు ఇబ్బంది పెడుతున్న మనుషులను కూడా ప్రేమించాలి. చాలాసారి ప్రియులరా చాలా మందికి మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంది. మనం ఏదైనా మేలు చేసుకొని బ్రతున్నప్పుడు కూడా కొందరికి నచ్చలేదు, అలా కూడా ఉన్నవారు ఉన్నారు. ఎందుకంటే వారి పేరు పోతాయమని. బట్ ప్రియులరా మనం ఒక ఆత్మీయ దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధాత్మ సహాయం వలన మేలు చేయాలి. కీడు కాబట్టి మన శత్రువు మనుషులు కాదనమాట. రక్త మాంసంలతో మనకు పోరాటం లేదు. కాబట్టి ప్రియులరా మనం దేవుని పిలుపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా మేలు చేసుకొని ఇంకా అధికంగా ముందుకు వెళ్ళినట్టు దేవుడు మనకు అందరికీ అధికమైన కృప అనుగ్రహించినాక. కాబట్టి బ్రతినంతగానం ప్రియులరా మనం మేలు చేసుకొని ప్రతి కృప తండ్రి జీవగల దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక కీడు వలన జయింపబడగా. కొందరు ప్రియులరా మనం చూస్తున్నట్లయితే కీడు వలన కీడు చేస్తే వారికి ఉదయంగా కీడు చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొందరు ప్రియులరా ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూడవచ్చు. కానీ దాని వలన ప్రియులరా వారైనా వీరైనా ఓడిపోతాయి. ఏదైనా దేవుని దృష్టిలో ఓడిపోతాయి అనమాట. ఓటం అనమాట. కీడు చేయడం అంటే దేవుని దృష్టిలో దానికి విలువ లేదు, భార్య లేదు, పాపం చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ప్రియులరా కీడు వలన జయింపబడగా బైబిల్ మనకు నేర్పిస్తుంది మేలు చేత కీడును జయించము. ఇప్పుడు మనం ఈ వాక్యం మన జీవితంలో అప్లై చేసుకోవాలన్నమాట. ప్రభువా మనం మేలు చేసేవారు ఉండాలి. ఒకవేళ కీడు చేసిన వ్యక్తి కూడా ప్రభువా మేలు చేసినట్టు నాకు నేర్పించమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. చూడు, మేలు చేత కీడును మనం జయించాలి. ఇప్పుడు కీడు చేసిన వారు మనం చూడవచ్చు, ఆత్మీయ దేవునితో భయభక్తి లేని వారు కీడు చేసుకొని పోతారు. వారిని ప్రియులారా మనం సంపాదించాలంటే మనం ఏం చేసుకోవాలి? ప్రభువు నేర్పించే వారి కొరకు ప్రారంభంగా మనం ప్రార్థన చేయాలి. వారికి మేలు చేయాలంటే ప్రియులారా వారు ఏదైనా అవసరంతో ఉన్నప్పుడు వారి కొరకు, ఒకవేళ వారు రోగాలతో ముందు కీడు చేస్తున్న వ్యక్తి ఉండొచ్చు, ఇప్పుడు వారు రోగాలతో బాధపడుతున్నారు, అప్పుడు ఏం చేయాలి? మనం
ప్రార్థన చేయాలి. వారు స్వస్థత కొరకు యేసునామం వాడుకోవాలి. అది మేలు చేయడం అనమాట. యేసునామంలో ప్రియులారా, అనేకులు ఈ కాలంలో మనం చూడవచ్చు, అనేకులు మన రాష్ట్రంలో దేశంలో రోగాలతో బాధపడుతున్నారు. కాబట్టి వారి కొరకు దేవుని కుమారుగా కుమార్తెగా యేసునామంలో మనం ప్రార్థన చేయాలి. వారి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వచ్చిన వేలాది ప్రజలను ప్రభువు స్వస్థపరిచామన్నమాట. ఆ వరం లేదంటే కృప దేవుడు యేసుక్రీస్తు తన శిష్యులు కూడా ఇచ్చామన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మొదటి 10 నుండి మనం చూడొచ్చు. యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి పిలిచి వారికి అధికారం, శక్తి కూడా ఇచ్చామన్నమాట. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనంలో చూడొచ్చు. దేవుడు శక్తి కూడా ఇచ్చామన్నమాట, అధికారం ఇచ్చామన్నమాట. రోగాలతో వారిని స్వస్థపరచడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, దానితో పాటు సువార్త కూడా అంటే ప్రేమ సువార్త, గుడ్ న్యూస్ కూడా ప్రచారం చేశామన్నమాట. ఈ కాలంలో సంఘంగా దేవుని బిడ్డలుగా మన యేసునామంలో ఇద్దరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే రోగాలతో ఉన్నారో వారి కొరకు యేసునామంలో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. బై ఫేత్ మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు స్వస్థపరిచే దేవుడు అనమాట. స్వస్థపరిచే దేవుడు, మిరకలు చేశాడు. స్వస్థపరిచే దేవుడు, సజీవుడు అని దేవుడు, దేవునికి సాధ్యం. కాబట్టి మనం చేయాల్సినది ప్రియులారా, ప్రభు గొప్పవాడు కాబట్టి మనం చేయాల్సినది యేసునామంలో ప్రార్థన విశ్వాసంతో చేయడం అనమాట. ప్రార్థన చేయాలి విశ్వాసంతో. దేవుడు తప్పకుండా స్వస్థపరిచాడు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గుడ్డి వారిని కూడా దేవుడు ప్రభు స్వస్థపరిచాడు. మూగవారు మాట్లాడినట్టు దేవుడు కృప ఇచ్చినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చెవిటి వారు విన్నట్టు దేవుడు కృప ఇచ్చాడు. గుడ్డివాడు నడిచినట్టు దేవుడు కృప వారిని స్వస్థపరిచినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రియులారా మనం అది కూడా మేలు చేయడం అనమాట. హీలింగ్ మినిస్టర్ యేసునామంలో మనం ప్రార్థన చేసినప్పుడు, రోగాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ నుండి హీలింగ్ రివర్ అంటే దేవుని యొక్క శక్తి, స్వస్థపరిచే శక్తి ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. మన ఆత్మ నుండి ఎందుకు ప్రవహిస్తుంది? మనం ఆత్మలో లేదంటే మనలో సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నాడు. అలాగే మన ఆత్మలో మహిమ నిరీక్షణ క్రీస్తు, మీలో నాను రక్షణ పొందిన మనలో క్రీస్తు నివాసం చేస్తున్నా కాబట్టి ఇద్దరిలో స్వస్థపరచడం దేవుని చిత్తం కాబట్టి క్రీస్తు అది కోరుతుంది అనమాట. కాబట్టి మన యేసులో ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న ఏసే, మీలో ఉన్న ఏసే పరిశుద్ధాత్మదుడు తప్పకుండా కార్యం చేస్తాడనమాట. అలాగే కాబట్టి ఈ కాలంలో ఇది మనం ఎక్కువ చేయాలి. ఎందుకంటే చాలా మంది రోగాలతో అనేకులు బాధపడుతున్నారు. కాబట్టి దానికి పరిష్కారం యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం యేసునామంలో నిలబడి మనం ఇద్దరి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసేప్పుడు కొన్నిసారి ఏం జరగలేనట్టు మనకు అనిపిస్తామో, కానీ యేసునామానికి పవర్ ఉంది, యేసు రక్తానికి పవర్ ఉంది, దేవుని వాక్యానికి శక్తి ఉంది. మనం నిలబడి ప్రార్థన చేయడమే. తప్పకుండా దేవుడు మిరకలుగా దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ మనం అది చేయడం లేదేమో, లేదంటే కొన్నిసారి చేస్తారు, తర్వాత పక్క పెడతారు. నా వలనేది కాదు, నా ద్వారా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేదు, కొందరు వలన దేవుడు అది చేస్తారని మన మనసులో ఒక విశ్వాసం మన మనసులో ఉండవచ్చేమో. కాబట్టి దాన్ని ప్రియులు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు పరమ వైద్యుడు, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. ఆ దేవునికి సాధ్యం అనమాట. ఆ క్రిస్తువుల ప్రియులారా మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచే ఛానల్ గా యేసులో జీవంగల దేవుడు వాడినాక కాబట్టి మనం స్వస్థ ప్రియులను మనం చూసినట్టే 3 విధంగా మనం చెప్పవచ్చు. ఒకటి మనం చూసినట్టే ప్రాముఖ్యమైన స్వస్థ ప్రియుల ఆత్మ స్వస్థ అనమాట. రక్షణ పొందుకోవడం అంటే అప్పుడు ఆత్మ స్వస్థపరచబడుతున్నాం అంటే ఆత్మ క్రీస్తుతో జీవగాన దేవులతో కనెక్ట్ అవుతున్నాం అనమాట. కాబట్టి ఒక మనిషికి 3 భాగములు విడుదల కావాలి. ఆత్మలో స్వస్థ కావాలి, ఇంకా ప్రాణములో స్వస్థ కావాలి, ఇంకా శరీరం తల నుండి అరకాలకు అన్ని అవయవానికి కూడా స్వస్థ కావాలి. ఇది దేవుని చిత్తం అనమాట. ఈ 3 భాగాలు ప్రియులరా బలంగా ఉండాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి మనం దాని కొరకు యేసు రక్తం వాడుకోవాలి, యేసు నామం మనం వాడుకోవాలి, దేవుని యొక్క వాగ్దానాలు వాడుకోవాలన్నమాట. పరిశుద్ధ దేవుని యొక్క మాటలు మనం వాడుకోవాలి. కాబట్టి ప్రియుల మన విశ్వాసంతో యేసు నామంలో నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప పవర్ అంటే దేవుని యొక్క శక్తి ప్రియుల దేవుని యొక్క గొప్ప శక్తి మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం యేసుక్రీస్తును సమాధి నుండి యేసుక్రీస్తును తండ్రైన దేవుడు 3వ రోజు తిరిగి లేపాడు. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి లేపామన్నమాట.
ఇప్పుడు నేను మీరు యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి లేపడం అంటే మామూలు విషయం కాదు. చనిపోయిన వ్యక్తి మూడో రోజు తండ్రి దేవుడు తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ వలన లేపాడనమాట. లేపి మహిమా శరీరం యేసుక్రీస్తుకు అనుగ్రహించాం. మహిమా శరీరం కలిగి యేసుక్రీస్తు బయటకు వచ్చామన్నమాట. అది మామూలు విషయం కాదు. కాబట్టి అంత గొప్ప పవర్ ప్రియులైన యేసు నామములో విశ్వాసంతో ఒక దేవుని కుమారుడు కుమార్తె, ఒక విశ్వాసి లేదా ఒక దేవజనులు లేదంటే సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని యొక్క శక్తి మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా అది గొప్ప మేలు, అది కూడా మేలు చేయడం అనమాట. సువార్త చెప్పడం అదొక మేలు అనమాట, కీడు కాదు, మేలు అనమాట. సాతాను ఒక రాజ్యానికి నాశనం చేస్తుంది అనమాట సువార్త. అందుకు సువార్త చెప్పవద్దు అని చాలా మంది చెప్తారు. యేసు నామం గురించి పలుకోవద్దు, ఈ నామం గురించి పలుకోవద్దు అని కొందరు చెప్తారని. ఎందుకంటే సాతాను నామం భయపడుతుంది. మనుషులు అందరి కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ప్రేమించారు. ప్రాణం పెట్టి ప్రేమించిన యేసుక్రీస్తును మనుషులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే దానికి అర్థం ఆ యేసుక్రీస్తు కీడు చేయడానికి వచ్చినది కాదనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మేలే చేశాం, ప్రాణం పెట్టి మనల్ని పాప శిక్ష నుండి రక్షించారు. కాబట్టి యేసుక్రీస్తును మనం ఆహ్వానించాలి, యేసుక్రీస్తుని మనం హరించి చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాం కదా. సమాధులు తిరిగి లేచిన యేసుక్రీస్తు ఇప్పుడు కూడా నాకు మీకు అందరికీ సహాయం చేస్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. ప్రత్యేక ప్రియులను మనం చూసినట్లయితే దురాత్మల చేత ఇబ్బంది పడుతున్న వారికి యేసుక్రీస్తు తప్పకుండా సహాయం చేస్తారు. దురాత్మల చేత ఎవరైనా ఇబ్బంది పడుతున్న స్థాయిలో ఉండే, ప్రత్యేకంగా మీ కుటుంబంలో సమాధానం ఏది ఉండే దాని వెనుక దురాత్మలు పనిచేస్తుంది అన్నమాట. ప్రత్యేకంగా మనం చూసిన కొందరు కోపం, కంట్రోల్ చేయలేని కోపం. ఆ కోపం వచ్చినట్లయితే కొందరు తల్లిదండ్రులను కూడా కొట్టే పిల్లలను చూడవచ్చు. కొందరు మనం చూసినట్లయితే కోపంతో భార్యను కొట్టేవారు, లేదంటే భర్తను కొట్టేవారు. కోపంతో దానికి ముందు వారు మంచిగా ఉండవచ్చు. ఆ కోపం వచ్చిన తర్వాత కంట్రోల్ లేకుండా ఎవరిని కొడతారని తెలియలేని పరిస్థితి. అంటే కోపం కంట్రోల్ చేయలేని ఆ కోపం దాని వెనక కూడా ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. ఇలాగ ప్రియులారా మనం చూస్తున్నదే కొందరికము దురాశ కావచ్చు. దురాశ భర్త ఉన్నప్పుడు లేదంటే భార్య ఉన్నప్పుడు కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఫేత్ఫుల్ ఉండాలి. భర్తకు భార్య ఫేత్ఫుల్ ఉండాలి, భార్య భర్తతో కూడా ఫేత్ఫుల్ గా సంబంధం కలిగి ఉండాలి. కానీ బయట ఉన్న వారితో అనవసరంగా ఉన్న అక్రమ సంబంధాలు దాని మీద కూడా దురాశ అంటే ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి దాని నుండి ప్రభు విడిపిస్తాడు. అలాగే ప్రియుల కొందరికి మనం చూసినట్లయితే అసూయ కావచ్చు. ఇంకొకరు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదంటే ఆరాధన చేసినప్పుడు, వాక్యపరి చేసినప్పుడు, ఆత్మలు సంపాదించినప్పుడు మనసులో అబ్బో నా పరిస్థితి ఏమవుతుంది కాబట్టి అని భయపడి, దేవుల్లో ఆధారపడకుండా భయపడి వారికి వ్యతిరేకంగా మాట్లాడటం, వారి మీదే బురద చెల్లించుకొని అంత చేయడం, అంటే దాని మనకే అసూయ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. అసూయ అది కూడా ఒక దెయ్యం అనమాట. కాబట్టి ప్రియులారా ప్రతి విధమైన ఈవిల్ స్పిరిట్ నుండి ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా విడిపిస్తాడు. కొందరు రోగాలు కూడా మనం చూస్తున్నట్లయితే కొన్ని అంటే విటమిన్ లోపాలు వలన రకరకాల విధంగా రోగాలు రావచ్చు. కొన్ని రోగాలు ప్రియులారా దాని వెనకే ఈ రోగాత్మ అంటే దురాత్మలు పనిచేస్తున్నట్టు కూడా ప్రియులారా మనం గుర్తించాలి. అందుకొరకు సువార్త మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు రోగాత్మను గద్దించినప్పుడు వారు విడుదల పొందినట్టు, అంటే యేసుక్రీస్తు మాటలు పంపి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా దెయ్యం వెళ్తున్న తర్వాత వారు హీలింగ్ కూడా వచ్చినట్టు ప్రియులారా మనం కొన్ని భాగంలో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దురాత్మ చీకటి శక్తుల నుండి ప్రభు విడిపిస్తాడు. అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధి. దురాత్మలు చీకటి శక్తులు పాపం వెనుక పనిచేస్తుంది అనమాట. దాని నుండి విడుదల కావాలంటే ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు సహాయం నాకు మీకు మానవులందరికీ అవసరం అనమాట. మనుషులకు అందరికీ అవసరం. దురాత్మ చీకటి శక్తి నుండి ప్రియులారా విడుదల కావాలి అంటే యేసుక్రీస్తు యొక్క సహాయం ప్రియులారా మన అందరికీ ప్రియులారా అవసరమని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రియులారా మనం చూస్తున్నదే కలువరి సెలవులో యేసుక్రీస్తు ప్రియులారా సాతాను జయించామన్నమాట. యేసుక్రీస్తు సాతాను జయించాం. కలువరి సెలవులో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు మానవులందరి కొరకు ప్రాణం పెట్టామన్నారు.
అప్పుడు ప్రియులారా శిలువ మరణం ద్వారా సాతాను పూర్తిగా ఓడించామన్నమాట. కాబట్టి సాతాను చేత ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉండే, ఈవిల్ స్పిరిట్ దెయ్యాల ద్వారా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉండే, దయచేసి మీరు యేసుక్రీస్తు సహాయం అడగాలి. యేసయ్య నాకు సహాయం చేయమని, నన్ను విడిపించుము దురాత్మలు చీకటి శక్తి నుండి నన్ను విడిపించమని సహాయం కోరుకోవాలి. ట్రస్ట్ చేయాలి, ఆధారపడాలి. కాబట్టి మీకు కోట్లు డబ్బు ఉండవచ్చు, కోట్లు చాలా ఆస్తి కలిగిన వ్యక్తి ఉండవచ్చు, గొప్ప పేరు డిగ్రీ అన్ని ఉండవచ్చు. కానీ ఈవిల్ స్పిరిట్ నుండి ప్రియులారా విడిపించేది లోకానుసరమైన ఏ డిగ్రీ కానీ ఏ డబ్బు కానీ ప్రియులారా లోకానుసరమైన మనుషులు ఎవరు కానీ ప్రియులారా ఈ చీకటి శక్తుల నుండి నిన్ను విడిపించలేదు. ఇక్కడ వారికి అది సాధ్యం కాదు. కానీ ప్రియులారా సాధ్యం యేసుక్రీస్తుకు సాధ్యం అనమాట. సమాధి నుండి 3 రోజులు తిరిగి లేచిన సర్వశక్తి ముందున సజీవుడైన పరిశుద్ధుడైన ప్రభువు అయిన యేసుక్రీస్తుకు సాధ్యం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు సహాయం మనం కోరుకోవాలి. యేసుక్రీస్తు సహాయం మనం కోరుకోవాలి, తప్పు కాదు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. నేను కూడా ఒకప్పుడు సహాయం కోరామన్నమాట. ఒకప్పుడు వద్దు అని నేను అనుకున్నాను, కానీ ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన సమస్యలు వచ్చినప్పుడు నేను అడిగా, ప్రభువా నాకు సహాయం దయచేయమని నేను అడిగా. దేవునికి స్తోత్రం. దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను అడిగామన్నమాట ప్రభుత్వం. అప్పుడు దేవుడు నాకు సహాయం చేశామన్నమాట, దేవుగా సహాయం చేశాం. అందువరకు నేను ప్రభువును నమ్మడం జరగద్దు అనమాట. కాబట్టి ప్రియులారా ప్రభు మాట్లాడే దేవుడు, శక్తి అయిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సమాధి నుండి తిరిగి లేచి బ్రతికిన దేవుడు అనమాట. దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ప్రతి ఒక్క మనిషికు మేలు చేస్తాడు. పలానా రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రం, లేదంటే పలానా దేశంలో బ్రతుకుతున్న వారికి మాత్రం ప్రభు మేలు చేస్తాడని కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా జీవగల దేవుడు కాబట్టి మేలు చేసే దేవుడు అనమాట. మేలు చేసే దేవుడు. కానీ మనం కోరుకోవాలి, సహాయం మనం కోరుకోవాలి. కాబట్టి నీవు ఎంత ఘోరమైన పాపి అయినా సరే ఆయనకు కూడా దేవుడు ప్రేమ అనమాట. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి సహాయం కోరుకోవాలి. ఎంత ఘోరమైన పాపి అయినా సరే, ఏసే మీ సహాయం నాకు కావాలి అంటే దేవుడు తప్పకుండా ప్రియులరా కర్ణ కలిగిన దేవుడు కాబట్టి, దయగలిగిన దేవుడు కాబట్టి, సత్యం తెలియలేనప్పుడు చేస్తున్న ప్రతి పాపాలు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇంకా సత్యం తెలిసిన తర్వాత ఉన్న పాపాలు కూడా యేసయ్య మీ రక్తం ద్వారా నేను ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపం చేశాము క్షమించమంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే అంత కర్ణ కలిగిన దేవుడు అనమాట, అంత దయగలిగిన దేవుడు అనమాట మన దేవుడు. మనం ఊహించిన దానికంటే గొప్ప కరుణ దయగలిగిన దేవుడు ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకొరకు యేసుక్రీస్తు కరుణామయుడు, దయామయుడు, ప్రేమపూర్ణ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన చూపులో దేవుడు అంటే కోపంతో ఉన్నట్టు మీ చూపులు ఉండవచ్చు. పాత దాన్ని మనం చదువుతున్నప్పుడు అదే మనం ఎక్కువ చూడవచ్చు. కానీ ప్రియులారా క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు ప్రేమ చూపిస్తున్నాం అనమాట. మనం కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు కృప చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు. ఎందుకంటే ప్రియులారా యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు మానవులందరూ చేస్తున్న పాపం కొరకు ప్రాణం పెట్టామన్నమాట, శిక్ష అనుభవించామన్నమాట. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా తండ్రి అది చూస్తే అనమాట. ఇప్పుడు యేసు రక్తంలో ప్రియులారా మీరు ఆధారపడిన వ్యక్తిగా మీరు ఉండే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోరమైన పాపైనా సరే సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తాను, దేవుడు నిన్ను అయితే ప్రేమిస్తాను. పాపాన్ని దేవుడు ప్రేమించడం లేదు, కానీ ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాం. కాబట్టి నిన్ను అయితే దేవుడు ప్రేమిస్తున్నాం. జీసస్ క్రైస్ట్ నిన్ను ప్రేమిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా సరే యేసుక్రీస్తులో ఆధారపడిన వ్యక్తి కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రభువుకు సాధ్యం. అలాగే సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు సాధ్యం అనమాట. ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చనిపోయిన వారిని కూడా ప్రభు లేపామన్నమాట. ఈ కాలంలో కూడా సంఘం ప్రార్థన చేసినప్పుడు అగాలమన్న దుర్మరణాలతో ఉన్న వారు అనేకుల దేవుడు లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ మరణం నుండి దేవుడు లేపుతాడు. లైక్ ఫిజికల్ డెత్ అంటే అగాల మరణం, దుర్మరణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సంఘ బిడ్డలు ఈ కాలంలో మత్తయి సువార్త 10 అధ్యాయంలో మనం చూడవచ్చు. మరి చనిపోయిన వారు లేపుడు అయిన ప్రభువు చెప్పామన్నమాట. ఆ మాట పట్టుకొని మనం నిలబడి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ వారు లేపబడలేదు అంటే మనం బాధపడవద్దు. కానీ ప్రార్థన చేయడం అయితే మన బాధ్యత అనమాట. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి వాతావరణాలు
పరిస్థితులు మనం సిద్ధపరచాలి అనమాట. దేవునికి స్తోత్రం. తొందరపడవద్దు. కాబట్టి కొందరు మనం చూస్తున్న దేవుని అగాధ మరణించినప్పుడు, దుర్మరణం జరిగినప్పుడు వెంటనే ఎలాగ సమాధి చేయాలని అదే ఎక్కువ ఆలోచన చేస్తారు. కానీ ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. ఈ విషయంలో పరిశుద్ధాత్మ గైడెన్స్ దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఎవరైనా దయచేసి ప్రియులారా, రోగాలతో ఉన్నవారు కానీ, దురాత్మల చేత ఇబ్బంది పడుతున్న వారు కానీ, అగాధ మరణం దుర్మరణాలతో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఒక దేవుని కుమారు ప్రార్థన చేసినప్పుడు దయచేసే వ్యక్తులను మనం తిట్టవద్దనమాట. ఒకవేళ ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఆపర్చునిటీ ఇవ్వండి. ప్రార్థన చేసి చూడడం తప్పు కాదు. కాబట్టి కొందరు మనం చూస్తున్నది, ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత రోగాలు స్వస్థపరచబడలేదు అంటే, లేదంటే దెయ్యాలు వెళ్ళిపోలేదు అంటే, ఆ వ్యక్తి లేపబడలేదు అంటే వారి మీద రాళ్ళేస్తారు. ఎందుకు ప్రియులను రాళ్ళేస్తున్నారు? వారు ట్రై చేస్తున్నారు, వారు ప్రయత్నం చేసి విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అలాగ మనం దాన్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. అలాగ చేస్తున్న కొద్ది పనులు జరుగుతాయి అనమాట. పనులు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, మనం దేశం అలాగే ప్రార్థన చేస్తున్న వాళ్ళు మనం గౌరవించాలి. కానీ వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదు అని కాదు, జరిగిన తర్వాత మనకు ఎంతో సంతోషం. ఒకవేళ జరగలేనప్పుడు కూడా మనం దేశి బాధపడవద్దు. కానీ అది మనం వాడుకోవాలి అనమాట. బై ఫెయిత్ మనం వాడుకోవాలి. దేవునికి కృపావరాలు మనం ఫెయిత్ వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన శక్తి మనం విశ్వాసంతో వాడుకోవాలి. కాబట్టి మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి. సోదరం. కాబట్టి కార్యం పని చేస్తే దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఒక వ్యక్తిని లేపడం అది దేవుని చేతుల్లో ఉంది. స్వస్థప్రద దేవుని చేతుల్లో ఉంది. మనం నిలబడి ప్రార్థన చేయడం. ఇప్పుడు కామన్ గా ప్రియులారా మనం చూడవచ్చు, దేవుని చిత్తం అనమాట. స్వస్థ పొందుకోవడం, దెయ్యాల నుండి బయటపడడం, ఒక వ్యక్తి దీర్ఘాయుస్సు కలిగి బ్రతకడం దేవుని ఒక చిత్తమని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఎవరైనా ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు, దెల్ల కొరకు ప్రార్థన చేసినప్పుడు, లేదంటే దెల్ల కొరకు ఏదైనా మేలు చేసినప్పుడు రాళ్ళు వేయకండి. దయచేసి రాళ్ళు వేయడం వల్ల ఏమవుతుంది? డిస్కరేజ్ వస్తుంది అనమాట. అది చేసిన వారికి డిస్కరేజ్ వస్తుంది పరిస్థితులు. కాబట్టి ప్రియులారా దయచేసి మనమైతే రాళ్ళు వేయవద్దు. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం చూసాం కదా, కీడు చేయవద్దు అనమాట. కీడు చేయవద్దు, మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వారికి వ్యతిరేకంగా ప్రియులారా రాళ్ళు ఎందుకు వేయాలి? కీడుకు ప్రతి కీడవనికని చేయవద్దు అని రాయబడింది. కాబట్టి మేలు చేసిన వారికి కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని రాయబడింది. కానీ మేలు చేస్తున్న వారికి, ప్రార్థన చేసిన వారు మేలు చేస్తున్నారు. రాష్ట్రం దేశం వరకు ప్రార్థన చేసిన వారికి మేలు చేస్తున్నారు. సత్యమైన అర్థం చేసుకోవాలి. జీవగణ దేవునితో మాట్లాడుతాను వారు. ఆమేన్. కాబట్టి వారికి సహకరించాలి. ఇప్పుడు ఇలా వారికి మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ ప్రార్థన యేసునామములో జీవగణ యేసునామములో ప్రార్థన చేసినప్పుడు ప్రేమ పూర్వమైన పరిశుద్ధమైన దేవుని నామం వల్ల ప్రార్థన చేసినప్పుడు అది అందరికీ మేలనమాట. దేవుడు అందరికీ మేలైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. కానీ సాతాను ఏం చెప్తాడు? ఇది అందరికీ మేలు కాదు అని నేర్పిస్తాడు. ఒకవైపు అబద్ధం నేర్పిస్తాడు భక్తికుడు. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి ప్రేమించారు. లేదు, ప్రాణం పెట్టి ప్రేమించారు. దానిలో సెల్ఫిష్ లేదనమాట, స్వార్థం లేదనమాట. అంటే మనకు నిత్య జీవనం ఇవ్వడానికి కొరకు, మనం రక్షించుకోవడానికి కొరకు, బాబాయ్ శిష్యుల నుండి విడిపించడానికి కొరకు ప్రియులారా ప్రభువు దిగి వచ్చాం. కాబట్టి ప్రభువుని ప్రియులారా మనం తప్పుపట్టవద్దు. దేవునికి స్తోత్రంగా యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్న వారు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారు ప్రార్థన ద్వారా మనకు మేలు, దురాత్మ చీకటి శక్తి నుండి విడుదల వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? కుటుంబ జీవితంలో సమాధానం వస్తుంది, నెమ్మది, సంతోషం వస్తుంది, దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే పాపం ఆగాలి అనమాట. పాపం చేసేవారు మేలు చేసేవారుగా లేపబడాలి. హల్లెలూయా. ఆహారం పెట్టేవారుగా లేపబడాలి, స్వస్థపరిచేవారుగా లేపబడాలి. సమాధాన మాటలు చెప్పేవారుగా ఉండాలి, ప్రేమ మాటలు చెప్పేవారుగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా అదే మనకు జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా, దేవుని ప్రేమించు, పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించు, నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు. దానిలో బౌద్ధలో ప్రియులారా ఎంత గొప్ప మాట అది, ఎంత గొప్ప మాట అది. దేవునికి స్తోత్రం. ఆ మాటలో ప్రియులారా మనం చూస్తుంటే మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు అనమాట. ఎవరికి కీడు లేదు. దేవుని ప్రేమించమని నేర్పించాం, ఇంకా నిన్ను ప్రేమించమని నేర్పించాం, ఇంకా పొరుగువారిని ప్రేమించమని నేర్పించాం. కాబట్టి ఈ వాక్యం మనం రుజువు చేసుకొని బ్రతున్న వారు ఉండే మన రాష్ట్రం, దేశంలో తప్పకుండా సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, బాగుపడుతుంది అనమాట. అందరూ ప్రేమ గ్రహిస్తా ఉన్నప్పుడు దేవుని ప్రేమ గ్రహించుకొని మనం ప్రేమించే వారు ఉండాలి. అప్పుడు కోపానికి చోటు లేదు, అనేకతకు చోటు లేదనమాట, పగకు చోటు లేదు, మర్డర్కు చోటు లేదు. మర్డర్ స్పిరిట్ పని చేయడం ఆగిపోతాయి అనమాట.
కాబట్టి యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చోటించినప్పుడు అపవాది క్రియలు తప్పకుండా నాశనం అయిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు ఒక గొప్పతనం. ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభువు నేర్పించాను. అంటే పరిశుద్ధులైన ప్రభు గురించి చెప్పాలి, పరిశుద్ధమైన ప్రభువుని మనం ఆరాధన చేయాలి. కాబట్టి మనం కూడా పరిశుద్ధమైన ప్రభుత్వం కలిసి బ్రతుకుతున్నప్పుడు మన జీవితం పరిశుద్ధంగా మార్చబడుతుంది, పరిశుద్ధంగా మార్చబడుతుంది. దానివల్ల మేలే మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ మేలే అనమాట. ఎందుకంటే పావం మాత్రం ఆగిపోతాయి, వ్యభిచారం ఆగిపోతాయి అనమాట. జాగ్రత్తం చేసే అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. వ్యభిచారం దాని వెనక దురాత్మలు పనిచేస్తుంది అనమాట. జాగ్రత్తం దాని వెనక దురాత్మ చీకటి శక్తులు పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధులు ఎదగడం వలన అదే గొప్ప సంతోషం. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఇంటి లోపల కానీ బయట కానీ అందరికీ సేఫ్టీ వస్తాయి అనమాట. అందరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, దురాశ నుండి బయటపడి పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, చూపు పరిశుద్ధంగా వచ్చినప్పుడు, మాటలు క్రియలు పరిశుద్ధంగా వచ్చినప్పుడు, అది ప్రియులారా దాని వలన మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రజలకు క్షేమమని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తును ప్రచారం చేసే విషయంలో ప్రియులారా మనం ఎంకరేజ్ చేయాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన క్రీస్తు చెప్పేమన్నాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ ప్రియులారా పరిశుద్ధంగా బ్రతికే విషయంలో మనం ఎంకరేజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మనం సహోదరులకు అందరికీ క్షేమమే. స్తోత్రం. అందరి పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ఎవరికి ప్రియులారా ఎవరు నష్టపోలేదు. హల్లెలూయా. అందరికీ మేలనమాట. దేవునికి స్తోత్రం. ఈ సత్యం ప్రియులారా మనకు అర్థం చేస్తుంది. సాతానుకు మాత్రమే నష్టం. పాపం చేయాలని, పాపం చేసుకొని మనుషులను పాపం చేయాలని దయ్యాలు ప్రేరణ ఇస్తాయి అనమాట. జాగ్రత్తం చేయము, అలాగే మర్డర్ చేయము, ఇదంతా దాని వెనకే అపవాది ప్రేరణ ఇస్తాయి అనమాట. కానీ యేసుక్రీస్తు నాలో మీరు ఎదురుతున్నప్పుడు ప్రియులారా ఏమవుతుంది, అది బ్రేక్ అయిపోతాయి అనమాట. నరగత్తే చేయకుండా అవుతాయి అనమాట. శత్రువులు ప్రేమించమని చెప్పారు. కాబట్టి ప్రేమించే వారిగా ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి శత్రుత్వం పెంచేవారుగా మనం ఉండవద్దు. దాని వెనక ఉన్న వయసు సాతాను చెప్తారనమాట. ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ మీ శత్రువు అని దెయ్యాలు మనసులో చూపిస్తారు, లేదా అలాంటి మెసేజ్ పెడతారు. దాని వెనక సాతాను పని చేస్తుంది. కానీ బైబిల్ ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, రక్త మాంసములతో నాకు మీకు పోరాటం లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే మనిషి కాదు నా శత్రువు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది సత్యం అనమాట. కానీ సాతాను ఏం నేర్పిస్తుంది, కాదు ఫలానా వ్యక్తి అని కయాన్ మనం చూస్తున్న కయానుకు సాతాను నేర్పించి ఉండవచ్చు. తన తమ్ముడు హాబేలు శత్రువు అని. అందుకని కదా ఆ తప్పుడు మెసేజ్ కయాన్ మనసులో పడిన తర్వాత, సాతాను ఒక బోధ కయాన్ మనసులో పడిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, కయాన్ ఒక మాటలు క్రియలు తేడా అయిపోయింది అనమాట. సొంతం తమ్ముల్ని ఎవరైనా చంపుతారా? కాబట్టి మనం చూసినట్లయితే సాతాను ఒక ఆ మాట స్వరం కయాన్లో పడిన తర్వాత, అబద్ధం తనలో నింపబడిన తర్వాత, కయాన్ అనుకున్నాం తన సొంత బ్రదర్ హాబేలు శత్రువు అని అనుకున్నాము. సాతాను ఒక గైడెన్స్ ని బట్టి చంపేస్తామన్నమాట. అందుకొరకు 1 కొరింథీయులు ప్రియులారా మనం చూడవచ్చు. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం 3వ అధ్యాయం 12వ వచనంలో చూడవచ్చు, మనం కయాన్ వంటి వారిగా ఉండవద్దని రాయబడింది. కయాన్ వంటి వారిగా మనం ఉండవద్దు. కయాన్ వంటి వారిగా మనం ఉండవద్దు. కానీ మనం ఎవరు వారిగా ఉండాలి, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన మనం క్రీస్తు వారిగా ఉండాలి అన్నమాట. క్రీస్తు ఏం చేశాడు, ప్రేమించామన్నమాట. ప్రాణం పెట్టడం చూపాం కానీ ప్రాణం తీయడం నేర్పించలేదు. సోదరం, ప్రాణం తీయడం ప్రభువు నేర్పించలేదు కానీ ప్రాణం పెట్టాలి అంటే ఒక రక్షించాలి. హల్లెలూయా. అంటే స్వార్థ లేకుండా మనం మేలు చేసే వారు ఉండాలి అని ప్రియులారా ప్రభువు నేర్పించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రేమ ప్రాణం పెట్టడం అంటే ప్రేమ ఒక పూర్ణత అనమాట, టోటల్. ఇప్పుడు జీవంగల దేవుడు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించారు. కాబట్టి ప్రియులారా మనం కూడా స్వార్థ వెనక మనం చూసినట్లయితే స్వార్థ వలన ఎన్నో మర్డర్స్ జరుగుతున్నాయి ఈ కాలంలో. సెల్ఫిష్, ప్రత్యేకంగా మనం బంగారు కొరకు కావచ్చు, వెండి కొరకు కావచ్చు, ఆస్తిపాస్తుల కొరకు కావచ్చు, ఇల్లు కొరకు కావచ్చు, అధికారం కొరకు కావచ్చు, రకరకాలు ఆస్తిపాస్తుల కొరకు కావచ్చు, అలాగే మర్డర్స్ జరుగుతున్నట్టు ప్రియులారా న్యూస్ మనం చూడవచ్చు.
కాబట్టి అది అపవాది క్రియలు అది ఆగిపోయిన యేసులో. కాబట్టి అది ఆగిపోవాలంటే ప్రియులారా, యేసు నామములో ప్రార్థన చేయడం, ప్రార్థన చేసేవారు ఉండాలి, ప్రార్థన చేసేవారు ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసిన వారికి మనం బోధన పెట్టాలి, ప్రార్థన చేసిన వారికి మనం సహాయం చేయాలి. అప్పుడు వారు ప్రార్థన చేస్తారు. వారి ఆరోగ్యం లేకుండా ఎలాగో వారు ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రార్థన చేస్తున్న వారు మనం స్థలం ఇవ్వాలి, ప్రార్థన చేస్తున్న వారికి మనం ఎంకరేజ్, మనం వారిని బలపరచాలి అనమాట, బలపరచాలి. అప్పుడు వారు ప్రార్థన చేస్తారు. మోసే ప్రియులారు మనం చూసినట్లయితే ప్రార్థన చేసేప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చాయి. మోసే చేయి పైకు లేపి ప్రార్థన చేసినప్పుడు దాని కొరకు అహరోను హూరు సహాయం చేశాం, ఎవరు యుద్ధం చేశాం, జయించామన్నమాట. కోడి ప్రియుల ప్రార్థన చేసిన వారికి మనం ఇవ్వాలి, ప్రార్థన చేసిన వారికి మనం సహాయం చేయాలి. కానీ కొందరు మనం చూసినదే ప్రార్థన దేవుని రాజ్యానికి చేసిన దానికంటే వేరే దానికి మనం ఖర్చు పెడుతున్నారని. మనం సెక్యులర్ ఎడ్యుకేషన్ కొరకు మనం ఎన్నో లక్షలు మనం పెడుతున్నాం, అవును కదా. సెక్యులర్ ఎడ్యుకేషన్ కొరకు ఎన్నో లక్షలు పెడుతున్నాం. ఇప్పుడు ఆత్మీయ జీవితానికి మనం ఎన్నో లక్షలు పెట్టాం. కాబట్టి సెక్యులర్ ఎడ్యుకేషన్ మన మనసులో చాలా గొప్పది. కాబట్టి నిత్య జీవనం అనుగ్రహించే నిత్యం యుగాలు యేసుక్రీస్తు బ్రతికే సాతాను నుండి విడిపించే ఈ దేవుని రాజ్యం ఆత్మీయ విషయాలు మన మనసులో తక్కువ వచ్చిందేమో. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు, దేనికి మనం ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారో అదే మన మనసులో గొప్పదనమాట. దేనికి మనం తక్కువ పెట్టుబడి పెడుతున్నారో అది మన మనసులో చిన్నదనమాట. నేను చూసాం, ఒక బాబు అంటే బర్త్డే వచ్చినప్పుడు ఒక తండ్రి 1 lakh ఖర్చు చేశామన్నమాట, ఇసే ఖర్చు చేశాం. కానీ అదే వ్యక్తి ఆత్మీయ విషయం ఇచ్చినప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు చేస్తుంది. సోదరు, ఒక ప్రశ్న అనమాట. అంటే దేనికి మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది? కొడుకుకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుందా, పిల్లలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుందా? తప్పు కాదు, కానీ ఆత్మీయ విషయానికి కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. కొడుకుకు ఇంపార్టెంట్ ఇవ్వండి, పర్వాలేదు, మంచిది. బాబుని ప్రేమించాలి, పాపని ప్రేమించాలి, కరెక్టే. భర్తను, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ ప్రేమించాలి. కానీ యేసుక్రీస్తును కూడా ప్రేమించాలి కదా, స్తోత్రం. జీవగల దేవుని కూడా ప్రేమించాలి కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పెళ్లి జరిగింది, నేను విన్నా. అబ్బాయి తరపు నుండి 33 lakhs గా, అమ్మాయి తరపు నుండి 33, అబ్బాయి తరపు నుండి 33 lakhs ఈజీగా ఒక పెళ్లి కొరకే ఖర్చు చేశారు. అంటే దానికి అర్థం ఆ తల్లిదండ్రులు వారు ప్రేమిస్తున్నారు. తప్పు కాదు, తప్పు అని మనం చెప్పడానికి వీల్లేదు. అది వారి ఇష్టం అనమాట. వారు కష్టపడి సంపాదించి ఉండవచ్చు, వారు ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు, వారి ఇష్టం. మనం తప్పు పెట్టడానికి వీల్లేదు. కానీ దేవుని విషయంలో వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నది అది ప్రియులను మనం చూసుకోవాలి. అందుకొరకు ఓకే, కొడుకుని ప్రేమించండి, పాపని ప్రేమించండి, పర్వాలేదు. కానీ యేసుక్రీస్తుని కూడా ప్రేమించాలి కదా, స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ప్రియులరా ఒకవైపు మాత్రం ఉండవద్దు అనమాట. ప్రేమ బ్యాలెన్స్ చేసుకోవాలి. బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, నా కొరకు మీ కొరకు ప్రాణపెట్టిన యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి. తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మనం సొంత ప్రాణం కంటే ఎక్కువ ప్రభువుని ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మన ప్రార్థన చేసిన ప్రభువును ప్రేమించినట్టు దేవుడు మనకు కృప ఇచ్చినాక, ఇప్పుడు ప్రభువును ప్రేమించే వారు ఏం చేస్తారు ప్రియులారా? వారు ఎక్కువ మేలు చేస్తారు, హల్లెలూయా. వారు అనేకులకు మేలు చేస్తారు, దేవుడు కోరుతుంది. కాబట్టి మనం చుట్టాలకు మాత్రం మేలు చేసే వారు కాదు. దేవుడు స్వరాన్ని మనం మేలు చేయడం నేర్చుకోవాలి. మేలు చేసే వారిని మనం డిస్కరేజ్ చేయవద్దు అనమాట. మేలు చేసే వారిని మనం ఎంకరేజ్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో యేసుక్రీస్తు అలాగే మేలు చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు లేపినాక, మేలు చేసే అభిషేకత దేవుడు నింపినాక, సత్క్రియలు చేసే వారిను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించినాక అలాంటి వారు కావాలి ప్రియులారా. కాబట్టి అందరికీ మనం మేలు చేసే వారు ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఈవెన్ ఒకవేళ మనల్ని శత్రువు అని అనుకొని మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా వారికి కూడా ప్రార్థన చేయాలన్నమాట. వారు కూడా వీలుండే ఒక పూట ఆహారం పెట్టాలి, వారు కూడా వీలుండే ఒక గ్లాస్ నీళ్లు మనం సాధ్యమైతే ఆపర్చునిటీ మనకు దొరికి ఉంటే ఇవ్వాలి, అంతే. స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అందరూ చూస్తున్నాం అనమాట. దేవుడు చూస్తున్నాం, మనం చేస్తున్న మేలు దేవుడు చూస్తున్నాం, దేవుడు చిత్తం అనమాట. ఇప్పుడు మేలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలని పిల్లల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే మనం పరిశుద్ధాత్మలు ఆధారపడి చేస్తే వారు ఉండే గొప్ప మేలు మీరు కూడా అనుభవిస్తుంది. భూమిలో మాత్రం కాదు ఆశీర్వాదం, పరలోకంలో కూడా ఉంది అనమాట. నిత్యం ఆశీర్వాదాలు మనను వెంబడిస్తుంది. ఇప్పుడు దాని కొరకు దేవుడు మనను అభిషేకించినాక, మేలు చేస్తే అభిషేకంతో దేవుడు మనల్ని నింపినాక, కాబట్టి కీడును మనం ఎలాగ జయించుకోవాలి?
కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించాను. కాబట్టి కీడు చేత ప్రియులారా మనం జయించలేదు. ఒకవేళ అలాగే ఆ ప్రిన్సిపల్ వాడుతున్న వారు ఎవరైనా ఉంటే మారమనసు ఉందండి. కీడు చేస్తున్న వారిని నేను ఇంకా ఎక్కువ కీడు చేస్తాను, అప్పుడు ఆయన కామ అయిపోతుంది. లేదంటే ఆయన ఇంకా నాకు కీడు చేయలేదేమో అని మీకు అనిపిస్తున్నారేమో, అది ఫెయిల్ అయిపోతుంది. కానీ మేలు ద్వారానే కీడును జయించాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. మేలు చేత కీడును జయించము. యేసుక్రీస్తు అదే మనకు నేర్పించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు అదే మనకు నేర్పించారు. కాబట్టి క్రిస్తుని ప్రియులారా మనం ఫాలో చేస్తాం, క్రిస్తు మాటను ఫాలో చేస్తాం, మిగిలిన ఫెయిల్ అయిపోతాయి అనమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి కొడుతుంది, కానీ బెండ మీద కట్టిన ఇల్లుగా ఉండే అది పడిపోలేదన్నమాట. ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోతుంది. కాబట్టి మన జీవితం ఏ ఒక్క మాట మీద మన ఇల్లు జీవితం కడుతున్నాం, ఏ ఒక్క వాయిస్ మీద మన జీవితం కడుతున్నాం, ఎవరు అడ్వైస్ మనం రిసీవ్ చేస్తున్నాం, ఎవరు కౌన్సిల్ మనం పొందుతున్నాం, ఏ ఒక్క స్వరం మనం రిసీవ్ చేస్తున్నాం. 2 స్వరం ప్రియులారా మనం ప్రాముఖ్యంగా చూడవచ్చు. ఒకటి దేవుని స్వరం, 2 సాతాను స్వరం. ఇప్పుడు ఈ సాతాను స్వరం వింటున్న వారందరూ తప్పకుండా వారు ఇల్లు ఇసుక మీద కట్టినట్టు అనమాట, ఫెయిల్ అయిపోద్ది అనమాట. ఫెయిల్ అయిపోతుంది, తప్పకుండా ఫెయిల్ అవుతుంది. ఏ విషయం ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎన్ని విషయాలు నేర్చుకున్నా సరే ఫెయిల్ అయిపోతాయి. గొప్ప ఫెయిల్ అయ్యేది అంటే ప్రియులరా, గొప్ప ఫెయిల్ అయ్యేది అంటే ఆత్మ, ఒక వ్యక్తి యొక్క ఆత్మ దేవుని చేతిలో లేని పరిస్థితి సున్న లెక్కనమాట. ఎన్ని ఉన్నాయి సరే దేవుని చేతిలో నా ఆత్మ లేదు అంటే సున్న లెక్కనమాట. ఇప్పుడు ప్రియులరా, కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మీ ఆత్మ దేవుని చేతిలో ఉందా? దేవుని చేతిలో మన ఆత్మ ఉంటే మనం జయం పొందనట్టు అన్నాం. అదొక జయం అనమాట. అదే సువార్త ద్వారా మనకు జీవగల దేవుడు మనకు అనుగ్రహించదు అనమాట రక్షణ. మన ఆత్మ దేవుని చేతిలో ఉంటే అది ప్రియుల గొప్ప భాగ్యం అనమాట. దేవునికి స్తోత్రం. జీవగల దేవునితో కలిసి బ్రతకడం గొప్పదైనది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అనుకున్నాము పెద్ద పెద్ద బెంగళా, ఒక 10 బెంగళా కానీ కొన్ని కోట్లు డబ్బు బ్యాంకులో ఉండే అదే గొప్ప ధన్యదని అనుకున్నాం. ఓకే, అది కూడా మంచిది, కానీ దానికంటే గొప్ప ధన్యత ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు చేతుల్లో ఉండడం ప్రియులారా గొప్ప ధన్యతని అర్థం చేసుకోవాలి. కోట్లు డబ్బు, కోట్లు ఆస్తి అన్ని ఉన్నప్పుడు కూడా మన ఆత్మ మాత్రం దేవుని చేతుల్లో లేదు అంటే మన ఆత్మ పరిస్థితి ఏమవుతుంది? ఆత్మ బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం పాప విమోచన పొందలేని ఆత్మ, వ్యక్తి యొక్క ఆత్మ సాతాను తీసుకొని పోతుంది మన పాదాలం, తర్వాత నరకములో దాన్ని పడేస్తానమాట. వ్యక్తి దేవునితో దూరం ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రియులారా, దాని నుండి రక్షించుకోవడానికి తండ్రి దేవుడు క్రిస్తువును పంపామన్నమాట. మన ఆత్మ రక్షించాలి, దాని కొరకు క్రిస్తువును జీవగల దేవుడు పంపించామన్నమాట. క్రిస్తు దాని కొరకు తండ్రి చిత్తం నెరవేర్చామన్నమాట. ప్రాణం పెట్టాం నా కొరకు, మీ కొరకు. కాబట్టి ఏ ఒక్క ఆత్మ కూడా నాశనం అయిపోవద్దు అని జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మీ యొక్క ఆత్మ దేవుని చేతులు ఉండాలని యేసయ్య కోరుతుంది, జీవగల దేవుని చేతులు ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. అది జయం అన్నమాట, స్తోత్రం. అది గొప్ప మేలు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మ బ్రతికినంతకాలం దేవుని చేతుల్లో ఉండినాక, దేవుని చేతుల్లో ఆత్మ లేని ఆత్మలు దేవుని చేతిలో యేసులో దేవుని దగ్గరికి అది వచ్చినాక దేవునికి స్థానిక కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు పరిశుద్ధమైన ప్రేమపూర్ణ దేవునితో కనెక్ట్ ఉండే వారు ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి, వారు మేలు చేసే వ్యక్తిగా మార్చబడతాయి, వారు సంతోషాన్ని అనుభవిస్తుంది, వారి సమాధానం అనుభవిస్తుంది, వారి నెమ్మది అనుభవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చెప్పామన్నమాట, ప్రేమించుడి అని నేర్పించాం. దేవుని ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించమని నేర్పించాం. శత్రువులు అంటే తప్పుగా మనల్ని తప్పు పెడుతున్న వారు కూడా మనం ప్రేమించాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడైతే మనం అమలుపరచాలి, మన జీవితంలో పాటించాలైతే మన రాష్ట్రం, దేశం తప్పకుండా బాగుపడతాయి. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభువు నేర్పించాం. పరిశుద్ధులు అందరూ ఎదుగుతున్నప్పుడు ప్రియులారా అదే మనకు సెట్ అనమాట. పరిశుద్ధ లేని వలన సమస్యలు వస్తున్నాయి, పరిశుద్ధ లేని వల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధ దేవునికి ఇప్పుడైనా ప్రియులారా మన హృదయంలో చోటిస్తాం. పరిశుద్ధ దేవునికి మనం చోటించినప్పుడు మనం కూడా పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన చూపు పరిశుద్ధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మన సిస్టర్ గాని బ్రదర్స్ గాని మనం చూస్తున్నప్పుడు మన పరిశుద్ధమైన చూపు అవుతుంది. అలాగే ఎలా ఉంది మన కళ్ళ చూపు, ఎలా ఉంది? పరిశుద్ధంగా మనం చూస్తున్నామా? మన మాటలు ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా? మన చెవులు ఎలా ఉంది? చెవులు, కాబట్టి చెవులు మంచి విషయాలు వినాలి అనమాట. చెవులు మంచి విషయాలు ప్రియులారా వినాలి, చెడు విషయాలు దయచేసి వినవద్దు. ప్రత్యేక పోయిషన్
పోయిసన్ కలుగేసే మాటలు దయచేసి వినవద్దు అనమాట. ఎవరు చెప్పినా సరే వినవద్దు. దూషణ మాటలు వారి వీరి గురించి కొందరు చెప్తారేమో, వారి పని అదేమో సమయం, కానీ అది మాటలు వినవద్దు ప్రియులారా. దూషణ మాటలు వినవద్దు. సనగడం, కంప్లైంట్ చెప్పడం, ఇలాంటి మాటలు అబద్ధాలు అసలే మనం వినవద్దు. ఇంకా అర్ధ సత్యాలు కూడా వినవద్దు అనమాట. అబద్ధం సత్యం కలిపి చెప్తారు, అది కూడా ఒక ట్రిక్ అనమాట. సాతాను అబద్ధం మాత్రం చెప్పి ఉండే మనకు వెంటనే అర్థమవుతుంది సాతాను చెప్తున్నాండి కానీ సాతాను దాని కొరకు హవ్వను మోసం చేసినట్టు సత్యం అబద్ధం కలిపి మిక్స్ చేసి చెప్తారు. అది కూడా ప్రియులారా మనం డిసిషన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన అప్పుడు మోసపోలేదు, లేదంటే మోసపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా దయచేసి కాబట్టి దేవుడు మనల్ని అధికంగా పరిశుద్ధపరిచిన ఈ కాలంలో అనేక పరిశుద్ధులను దేవుడు లేవనెత్తినాక పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపి దేవుడు పరిశుద్ధులు, అందుకొరకు దేవుని యొక్క మాటలు కూడా పరిశుద్ధమైనది. అందుకొక పరిశుద్ధమైన మాటలు మన హృదయంలో నింపబడుతున్న కొద్ది మన పరిశుద్ధులు ఎంకరేజ్ అవుతాయి. పరిశుద్ధ దేవుడు పంపించిన ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు కూడా పరిశుద్ధులు మన ఎంకరేజ్ అవుతాయి. కాబట్టి పరిశుద్ధతో నింపబడిన మన పిల్లల్లో దేవుడు అనేకలు దేవుడు జీవంగా దేవుడు లేవును. కాబట్టి మీరు క్రిస్తునందున మీరు పరిశుద్ధులు, అంటే మీరు నీతిమంతుడు పరిశుద్ధులు అనమాట. క్రిస్తు మీలో ఉన్నా కాబట్టి పరిశుద్ధులు మనం అనుదినం మింగరిస్తూ ఉన్నాక ఏ సమయంలో మనం అనుదినం మింగరిస్తూ ఉన్నాక అదే క్షేమం అనమాట. అదే కాకపోతే అందరి పరిశుద్ధులు ఎదగడం దేవుని చిత్తం. దేవుడు అది కోరుతున్నాం అనమాట. ఒకటి ప్రియమైన ప్రార్థన చేస్తాం, మన రాష్ట్రం దేశం కొరకు ప్రార్థన చేస్తాం, ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తాం. అందరు పరిశుద్ధులు ఎదైనట్టు, అందరూ మహిమలు ఎదైనట్టు, అందరూ దేవుని ప్రేమతో నింపబడినట్టు, అందరూ ఒకరొకరు ప్రేమించుకొని బ్రతైనట్టు, అందరూ ఒకరొకరు మేలు చేసుకొని బ్రతైనట్టు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దానికి వ్యతిరేకమైన సాతాన్ అబద్ధాలు లేదంటే అబద్ధ బోధ బ్రేక్ అయిపోయినాక ఇంజెక్షన్ అంటే పోయిసన్ ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దెయ్యాలు. దాని నుండి దేవుడు సత్యవాక్యం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ సహాయం దేవుడు ప్రతి ఒక్కరిను కాపాడినాక కాబట్టి అలాంటి మెసేజ్ దేశ వినవద్దు ప్రియులారా. ఇంకొకరిను కొట్టుమని, ఇంకొకరిను తిట్టుమని, ఇంకొకరిను చంపేసుకోమని ఇలాంటి బోధలు ప్రియులారా వినవద్దు. దానివల్ల ఏమవుతుంది? కీడు చేసే వ్యక్తి మార్చబడి మేలు చేసే వ్యక్తి కాదు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, కీడు చేసే వారు ఉండవద్దని రాయబడింది. ఎందుకంటే కీడు చేసినట్లయితే బైబిల్ నేర్పిస్తుంది ఎవరైనా తేడలేదు, వారికి పనిష్మెంట్ ఉంది అనమాట. ఎందుకంటే గొప్ప ఆకాశం భూమి సముద్రం సృష్టించిన ఈ విశ్వం అంతా కలిగేస్తున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు తెరుపులో ప్రియులారా నేను మీరు పడకుండా మనం ఉండాలంటే మనం కీడు చేసే వ్యక్తి ఉండవద్దు అనమాట. మేలేసే వారుగా మేలు చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ మేలు చేయడం తెలుసుకోవడం లేదు అంటే కూడా ప్రార్థన చేయండి, దేవా నాకు మేలు చేయడం నేర్పించము ప్రభు అని కృప ఇవ్వమంటే దేవుడు కృప ఇస్తారు. ఒకటి మాటలు కానీ క్రియల ద్వారా కానీ ప్రియుల మాటలు కానీ క్రియల ద్వారా కానీ అన్ని విధంగా ప్రియుల మనం మేలు చేసే బిడ్డలుగా ఉండినట్టు దేవుడు సహాయం చేయనాక. ఒకవేళ కీడు చేసిన వారు అలాగే బ్రతున్న వారు ఎవరైనా ఉండే వారికి జీవంగా దేవుడు గొప్ప మారుమైన స్థానం ఇచ్చినాక వారి హృదయంలో పాశ్చాత్తాపం, అవును నేను పాపం చేశాం, అవును పరిశుద్ధన దేవా నేను పాపం చేశాం, నా పాపం క్షమించమని వారికి పాశ్చాత్తాప హృదయం దేవుడు అనుగ్రహించినాక ఇప్పుడు దేవుడు క్షమించే దేవుడు. అలాగే ఒకవేళ మీరు కీడు చేస్తున్న సార్లు ఉన్నారేమో సత్యం గ్రహించకుండా, కానీ దేవుడు క్షమిస్తాడు. అలాగే దేవుడు క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. అప్పుడు ఇలా దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి దేవుని క్షమాపణ పొంది మారు మనసు పొంది పాశ్చాత్తాప హృదయంతో పరిశుద్ధంగా బ్రతినట్టు కోరదా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ కాలంలో అలాగ బ్రతినట్టు దేవుడు నాకు మీకు మనకందరికీ దేవుడు గొప్ప కృప అనుగ్రహించినాక కాబట్టి మేలు చేస్తాం. మేలు చెత్త కీడును జయిస్తాం, మేలు చెత్త కీడును ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మేలు పరిశుద్ధాత్మ నింపబడి మేలు చేయడం కొనసాగించుకోవాలన్నమాట. కంటిన్యూస్ గా ఉండాలి, బ్రతికినంతకాలం మేలు చేసుకొని ఉండాలి. కానీ కీడు మాత్రం అస్సలు చేయవద్దు. పిల్లలు మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా మీరు వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దేవా వాక్యం వెళ్ళిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. దేవా పోలీస్ పెట్టి దేవా ప్రతి ఒక్క హృదయం వాక్యం ద్వారా పరిశుద్ధ దేవా శుద్ధి చేయము తండ్రి, పరిశుద్ధ పరిచయమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా కీడు చేస్తున్న వారు ఎవరైనా ఉండే తండ్రి వారు కుమారుమైన దయచము తండ్రి వారు ఆ కీడు క్షమించము తండ్రి, పాపక్షమాన్ని పొందుకొని పరిశుద్ధంగా ప్రతి ఒక్కరికి తండ్రి దయచము తండ్రి. మేలు చేసుకొని బ్రతున్న వారిని బట్టి శుద్ధిస్తున్నాం. మేలు చేస్తున్న వారు ఇంకా అదేంగా మేలు చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ సహాయం వలన దేవా మీ శక్తిని బట్టి అనేకులకు తండ్రి మేలు చేసే బిడ్డలుగా తండ్రి అభిషేకించము. అలాంటి ఆలోచన పుట్టించము తండ్రి, ప్రేమతో కుమ్మిరించము తండ్రి.
శత్రువుని కూడా ప్రేమించమని నేర్పిస్తున్న తండ్రి కీడు చేస్తున్న వారికి కీడు చేయకుండా ఉన్న కృపదయమో తండ్రి, మేలు చేసే అభిషేకం తండ్రి దయమో తండ్రి, మంచి ఆలోచన మాలో కలుగ చేయమో తండ్రి, మాలో మంచి ఆలోచన పరిశుద్ధాత్మ పరిశుద్ధన దేవ పరిశుద్ధమైన మీ ఆలోచన తండ్రి దయచేమో తండ్రి. ఓహే డాబా కరబిన సుగోలు కొరబిలే తండ్రి దవా సోతన మోహే డాబా కరబిన సుగోలు కొరబిలే మేలు చేసిన వారు తప్పకుండా దవా మేలు అనుభవించినాక దేవా వారు ఆశీర్వాదాలు సమృద్ధి అనుభవించినాక తండ్రి, వారు భూమిలో దేవుని అనుభవించినాక అలాగే పరలోకములు కూడా దేవా నిత్యరాజ్యములు కూడా దేవుని అనుభవించినాక ఓహే డాబా కరబిన సుగోలు కొరబిన సుగల కొరబిలే కుడి వేసిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశం వరకు ప్రత్యేక ప్రార్థన మీ సులు రక్తం ద్వారా కడుగుతున్నాం. బలమైన తండ్రి పరిశుద్ధాత్మ కార్యం మా రాష్ట్రం దేశంలో ద నేమ్ ఆఫ్ జీసస్ జరగడాకని మేము ప్రార్థనిస్తున్నాం. ఆమేన్. కీడు చేయడానికి మనకు ఆలోచన దురాత్మ చీకటి శక్తి క్రియలు యేసు నామములో అది బ్రేక్ చేస్తున్న పరిశుద్ధాత్మ అబాధికరలు ద నేమ్ ఆఫ్ జీసస్ నాశనం అయిపోయినాకని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. మరి దేవోదులు యేసు వల్ల పనిచేయనాకని ప్రార్థనిస్తున్నాం. ఊహి ఎలాబా కరబిలే మేలు చేసే గుంపును పరిశుద్ధాత్మతో అభిషేకించి బలపరిచి లేవనెత్తమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుద్ధులను తండ్రి మా రాష్ట్రం దేశంలో అనేకులను తండ్రి అన్ని చోట్ల దేవా మీ చిత్తానుసారంగా తండ్రి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబిన సుగోలు కోడబిలే సుగర కోడబిలే ఒక పాపి కూడా లేకుండా తండ్రి లేవనెత్తమందండి తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా మీ రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి అందరిని దేవా మేలు చేసేవారుగా పరిశుద్ధంగా బ్రతికేవారుగా ప్రేమించేవారుగా మిమ్మల్ని ప్రేమించేవారుగా తండ్రి నిన్ను వెళ్ళే పొరుగువారిని ప్రేమించేవారుగా తండ్రి ఆ యొక్క స్థాయికు వాక్యం తండ్రి ఆత్మదేవ మీరు దేవా లేవనెత్తము తండ్రి శుద్ధి చేయము తండ్రి లేవనెత్తమందండి కృప వలన లేవనెత్తమందండి ప్రభావ మీ కృప వలనే సాధిందండి సహాయం ఏమవుతండి. ఓహే డాబా కరబిన సుగోలు కొడబిలే సంఘ బిడ్డలందరినీ లేవనెత్తమందండి. ఓహే డాబా కరబిన సుగోలు కొడబిలే పోయిసన్ నుండి సాతానుకు అబద్ధ బోధ నుండి అర్ధ సత్యాల నుండి ఆమె ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థనిస్తున్నాందండి. ఎవరైనా తండ్రి అబద్ధాలు చేత బెదిరించబడిన స్థాయిలో ఉండే దైవ సత్యం వాక్యం పరిశుద్ధమైన మీ సత్యం మాటల ద్వారా పూర్తిగా తండ్రి సాతానుగా పోయిస్తాను తండ్రి ఆ మెసేజ్ నుండి దాని నుండి ప్రజలను విడిపించమని ప్రార్థనిస్తున్నందండి. ఓహే డాబా కరబిన సుగోలు కొడలు చేతు నుండి విడిపించుందండి. పగ నుండి విడిపించు కోపం నుండి విడిపించు మనకేద అసూయ హాస్పిటల్ నుండి మడ్డస్పిటల్ నుండి వాకింద ఆత్మ దేవ విడిపించమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన తండ్రి మీ చిత్తలో లేని ఆత్మలు దేవా మీ చిత్తలు వచ్చినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా సోతర మీ చిత్తలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మని బట్టి కూడా దేవా సుధీస్తున్నాం తండ్రి. మీ ఇచ్చే గొప్పది కాబట్టి వందనాలు తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. మా ఆత్మ గట్టిగా మీరు పట్టుకున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. చివరి శాస్త్ర ప్రభావ మీరే గట్టిగా పట్టుకొని ఉన్నట్టు సుధీస్తున్నాం తండ్రి. దేవా మేము నమ్ముతున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సోలు కొరబిలే తండ్రి మీ రక్తం ద్వారా మా రాష్ట్రం దేశం ప్రతి ఒక్కరు దేవ కడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఏరియాలో మీ రక్తం మేము విశ్వాసంతో విడుదల ఇస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ వెలమైన కార్యం మీరు చేస్తున్నట్టు సుధీస్తున్నందండి. అలగబైన సుగోలు కోడబిలే భవాధికారులు దనేమోజీ సంపూర్ణంగా లేమైపోయిన పరిశుధాత్మ కార్యమే జరనా కానీ మేమందరం ప్రార్థన చేస్తున్నాం. నిరాకరణలు మేమందరం ఎత్తబడిన గుంపులు ఉండే సహాయం ఏమవుతండి. సోతరందండి ఇప్పుడు వేసిన వారు అందరినీ ఒకసారి దీవిస్తున్నాం. మహిమగన్నద మీకు అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.